తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. మంగళవారం రాత్రి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేసవిలో ఎండల తీవ్రత ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బిగ్ రిలీఫ్ కలిగింది. అయితే ఉరుములు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు రైతన్నలను మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల చేతికొచ్చిన పంటలకు నష్టం వాటిల్లడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4-5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో వెదర్కు సంబంధించి తాజా బులెటిన్ విడుదల చేసింది. రానున్న 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుతాయని తెలిపింది. అలాగే గురువారం రోజున తెలంగాణలోని నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక ఏపీలో కూడా రానున్న 4-5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో గురువారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్సీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించారు. అలాగే ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.